నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోమిన్ ఐస్ క్రీమ్ అడుగుతున్నారని చెప్పి ఇంట్లోనే కుల్ఫీ చేశాను, బెల్లం అండ్ పాలు యూస్ చేసి. చాలా ఈజీ ప్రాసెస్, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ 1 లీటర్ పాలు తీసుకొని అది 1/2 లీటర్ అయ్యే వరకు మరగపెట్టుకోవాలి. ఒక బౌల్లో చల్లటి పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పాలు మరిగాక ఆ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని ఆ పాలల్లో పోసి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్లోనే పాలు మొత్తం థిక్గా అయిపోతాయి, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మనం 1 లీటర్ మిల్క్ తీసుకుంటే 1/2 లీటర్ అయ్యాయి కదా, ఈ 1/2 లీటర్ మిల్క్కి ఒక 1/2 కప్ బెల్లం పడుతుంది. బెల్లం చిన్నగా తురుముకొని ఆ మిల్క్లో మిక్స్ చేయడమే. బెల్లం పాలలో కరిగే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. త్వరగానే కరుగుతుంది, ఒక 2-3 మినిట్స్లో. ఈ స్టేజ్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, బాదం లాంటివి. బట్ నేను ప్లెయిన్గానే చేస్తున్నాను ఈసారి. బెల్లం మొత్తం కరిగిపోయాక పాలు మొత్తం థిక్గా అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఒక 1/2 అవర్లో చల్లారిపోతుంది, కొంచెం థిక్గా అవుతుంది. అప్పుడు మనం ఇలాంటి కుల్ఫీ మోల్డ్స్లో నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇలాంటి మోల్డ్స్ లేకపోతే గ్లాస్లో ఐస్ క్రీమ్ స్టిక్ వేసి కవర్ చేసి పెట్టుకోవడమే. అలా 8 to 10 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ సమ్మర్లో సోమిన్కి మోస్ట్లీ ఇలాగే చేసి పెట్టాను. దీంట్లో కొంచెం వెరైటీ చేస్తూ ఉంటాను, చాక్లెట్స్ వేసి నట్స్ వేసి అలా చేస్తూ ఉంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సోమిన్కి బయట కొనిచ్చే బదులు ఇలా చేసి పెడుతూ ఉంటాను, చాలా ఇష్టంగా తింటాడు. బయట ఐస్ క్రీమ్ కూడా అప్పుడప్పుడు కొనివ్వాల్సి వస్తుంది, బట్ చాలా తక్కువగా కొనిస్తాను. మీరు ఎప్పుడైనా బెల్లంతో ఐస్ క్రీమ్ చేసుకున్నారా? చేసుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ మా వీడియోస్ చూసాక తప్పకుండా లైక్ చేయండి. అండ్ 8 to 10 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఆ మోల్డ్స్లో నుంచి ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి వాటర్లో డిప్ చేసి తీస్తే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. మీరు గ్లాస్లో చేసుకున్నా సరే సేమ్ ప్రాసెస్, వాటర్లో డిప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను మోస్ట్లీ పిల్లలకి హెల్దీ వేలో అండ్ మామ్స్కి ఈజీ వేలో రెసిపీస్ చెప్తూ ఉంటాను. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ చూసిన తర్వాత ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ నచ్చితే రెసిపీ ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.